जोहार कॉम्रेड ज्योतिराव फुले, जोहार 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 कॉम्रेड ज्योतिराव फुले, जोहार जोहार राजस्थान ज्योतिराव फुले आशयाలను राजस्थान 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 ज्योतिराव फुले आशయాలను राजस्थान राजस्थान అడుగు బలహీన వర్గాల ఐక్యత, అడ్డిల్లాలి 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 అడుగు బలహీన వర్గాల ఐక్యత. అడ్డిల్లాలి. జ్యోతిబా ఫులే 134వ వర్ధంతిని ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో శాస్త్రీనగర్లో ఆయన యొక్క ఫోటోకి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఏదైతే కలలు కన్నాడో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలని ఆనాడే సంఘ సంస్కర్తగా మరి ఆ రోజు అసమానతలు జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి గొప్ప మేధావి. అదే మాదిరిగా తన భార్యను చదువు నేర్పించి సమాజం కోసం అట్టడుగున ఉన్నటువంటి మహిళలు వాళ్ళు కూడా చదువుకోవాలి, అభివృద్ధి కావాలనేటటువంటి ఆకాంక్షతోటి ఆ రోజు విద్యాలయాన్ని ఏర్పాటు చేసి తన ఇంటిని వాళ్ళ మహిళలందరినీ కూడా పిలిచి చదువు చెప్పినటువంటి గొప్ప మేధావి. కానీ ఈరోజు పాలకులు ఆయన యొక్క ఆశయాలను మేము నెరవేర్స్తామని చెప్పేసి వర్ధంతులు జయంతులు చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కలిసిమెలిసి ఉన్నటువంటి దేశాన్ని విడగొట్టే విధంగా, అట్లాగే కొట్లాటలు పెట్టే విధంగా, మత సిచ్చు పెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఆ రోజు స్వాతంత్రం కోసం మరి అనేక త్యాగాలు చేసినటువంటి ఈరోజు దేశంలో ఈరోజు ఒక మతం పేరుతోటి ఈ దేశాన్ని చీల్చే విధంగా మరి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదేనా మరి ఆయన యొక్క కళలు, ఆయన యొక్క ఆశయాన్ని అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేయడానికి సిపిఎం పార్టీగా మా వంతుగా మేము కృషి చేస్తాం. వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం, ఈ సమానత్వం కోసం, అట్లాగే లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా రాబోయేటటువంటి రోజుల్లో మన ఈరోజు జ్యోతిబా ఫులే యొక్క స్ఫూర్తితోటి మరింత పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తాం.